జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆల్రెడీ ముందుగానే వచ్చి వెయిట్ చేస్తున్నారు బయట. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ బ్రదర్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. సో ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఈవెంట్ గురించి? వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది రాజ్యసభకు సంబంధించిన కంటెంట్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ అంతా కూడా? అంత మంచిగా ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పండి. చూసిన ఇంకేం అనుకోలేదు, తర్వాత తెలుస్తుంది. ఓకే, మీరు చెప్పండి. ఎక్కడి నుంచి? మేడ్చల్ నుంచి వచ్చాం. మేడ్చల్ నుంచి. సో ప్రభాస్ డై హార్డ్ ఫ్యానా? డయాడ్ ఫ్యాన్. ఓకే, ఎలా అనిపించింది ఇప్పటి వరకు ట్రైలర్ కానీ? ట్రైలర్ అంతా కేసీపీడి. ఏసీపీడియా? మీరు ఎక్కడి నుంచి? నేను బేరంగూడ. బేరంగూడ. సో డై హార్డ్ ఫ్యానా మీరు కూడా? చాలా ఓకే, ఈగర్లీ వెయిటింగ్ ప్రభాస్ని చూడాలని? చాలా చాలా ఈగర్లీ వెయిటింగ్ అసలు. ఓకే, పార్సల్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఏ పార్సల్ చూపించండి అందరూ ఒకసారి బయటికి తీసి. ఇగో మడత పెట్టారు. మడత పెట్టేస్తాం. సినిమా కూడా మడత పెట్టేస్తాం. బ్లాక్ బస్టర్. స్టార్ 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 కింద మీద ఊపు రాజులకే రాజు రాజులకే రాజు జిందాబాద్ రెబల్ స్టార్. హిట్ కొడుతున్నాం అన్న. 1000 కోట్లు క్రాస్ రమ్మి. అది 1000 కోట్లు అనేది చిన్న అమౌంట్ అంతే. ఫ్యాన్స్గా ఒక చిన్న క్లారిటీ ఉండి మొన్న లులు మాల్లో నిధి అగర్వాల్ మీదకి అట్లా వెళ్ళడం ఫ్యాన్స్ కరెక్ట్? అలాగా మా వైపు తప్పు చెప్పుకున్నాం, క్షమాపణ అయిపోయింది అన్న. దానికి మేము మా వైపు క్షమాపణ అయిపోయింది. వెళ్ళటం తప్పే, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా రావటం, ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం. వాళ్ళు పెట్టుకున్న మినిమం అంటే అవి ఉంటారు కదా, ముందే ఎక్స్పెక్టేషన్ చెప్పి వాళ్ళందరికీ పబ్లిసిటీ చేసినట్టయితే పోలీసు వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ ఉండి కొంచెం కంట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళు లేరు కదా, కంట్రోల్ చేయలేకపోవడం అదొక మైనస్ పాయింట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అందరూ అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అలా చేశారనుకున్నారు. అక్కడ అసలు వస్తున్నారు అని తెలిసి ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్గా తెలియదు. అక్కడ లూలు వాళ్ళు 100,000 మంది ఉన్నారు. అది ప్రభాస్ ఫ్యాన్సే చేశారంటానికి ఒకళ్ళ మీద రుద్దడానికి లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు అట్లాంటి వాళ్ళు కాదు. బట్ అట్లా కాదు అని నేను చెప్పలేను. అది శివాజీ గారి కామెంట్స్ మీద ఏమంటారు? ఆయన డ్రెస్సింగ్ కొంచెం హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు సో అట్లా డ్రెస్సింగ్ ఉంటే ఫ్యాన్స్ మీదకి వస్తారన్నట్టుగా మంచిగా డ్రెస్ చేసుకోవాలని చెప్పారు. ఏమంటారు? 100కి 1000% శివాజీకే సపోర్ట్ ఉంటాం. ఇప్పుడు ఆడవాళ్ళనే ఏ కాడికి మీరు తప్పు చేస్తున్నారంటే చేయట్లేదు వాళ్ళు కూడా. ఇప్పుడు అనుష్క ఉంది, ఏడదాకా వేసుకొస్తుంది. సాయి పల్లవి ఉంది, వాళ్ళ మీదకి వెళ్ళరు. ఎవరు ఎందుకు వెళ్ళరు? వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైలు. మొన్న ఆమె వేసుకొచ్చింది ఏడుంది, ఏడున్నట్ల. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మరి శివాజీ గారి మీద కొంతమంది రివర్స్లో మాట్లాడుతున్నారు కదా అనసూయ. అసలు అది ఒక వేస్ట్ ఫెలో. దాని గురించి మాట్లాడతాం వేస్ట్ అంతే. ఆంధ్ర నుంచి వచ్చాను. ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్స్. ఎలా అనిపించింది సాంగ్స్ మామూలుగా ఎక్కించిన మామూలుగా కాదు. ఆంధ్ర నుంచి ఫుడ్ లేదేం తినకుండా చూద్దాం 6ంటికి వచ్చి కూర్చున్నాను. మీరు ఆంధ్ర నుంచి? తెనాలి నుంచి పొద్దున్న వచ్చి నిన్నే అనౌన్స్ చేశారు. మీకు ఎట్లా తెలిసింది? మాకు మొన్న ఎప్పుడో తెలిసిందన్న. లొకేషన్ తెలిసింది, అన్నీ తెలిసింది. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. నిన్న నైటే బయలుదేరినాం, మార్నింగ్ వచ్చినాం పొద్దున్న 6. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు ఈవెంట్కి వచ్చారు. చూద్దామని? ప్రభాస్ కాదన్నా, మా దేవుడు. మా దేవుడిని చూస్తాక మేము వచ్చాం. ప్రతి సినిమా రిలీజ్ రోజు చూస్తారా? టికెట్ ఎంతైనా? ఎంత? నువ్వు 2000 పెట్టి నాకు టికెట్ ఇస్తా, నేను వస్తా. అది ఎలా ఉంది రాజ్యసభ ట్రైలర్? అన్న చెప్ప అవసరం. ఆయన ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్న. ఇంకా మనం చెప్పాల్సిన అవసరంలా. మొన్న రిలీజ్ అయిన 2 సాంగ్స్, డాన్స్ చాలా రోజులు అయింది కదా అలా చూసి. నేను చెప్పమంటావా ఒక మాట? నేను చూస్తుంటే నా కళ్ళే పోయినాయి. అది నా కళ్ళు పోయినాయి. నా కళ్ళు పోయినాయి అన్న. ఈ హర్రర్ కామెడీ ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ మూవీ? ఎలా వర్కౌట్ అవుతుంది? కలెక్షన్ ఎలా ఉంటుంది? నా 1000 crores పక్కా. 1000 crores పక్కా. అది 1000 crores పక్కా. అది సృష్టించిందే మా వాడు. ఖచ్చితంగా ఏ జానర్ ట్రై చేసినా మా వాడు తిరిగే లేదు. ఇటువంటి క్యారెక్టర్ చేయాలి అని మీరు ఇప్పటివరకు అనుకున్నారా? ఇలా కనిపించాలి ప్రభాస్ అని? చేయాలని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు కామెడీ కావాలి కదా. ఇప్పుడు దాకా వైలెన్స్ సలారీ గిలారీ ఉంది. మాకు కామెడీ కావాలి కదా. వచ్చింది మా కంటెంట్, మాకు వచ్చింది. మేము కలెక్షన్ మేము చూపిస్తాం. అది ఇంతకు ముందు లుక్స్తో కొంతమంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు లుక్స్ మాత్రం మామూలుగా లేవు ఇందులో. సో ఏం చెప్తారు ట్రోల్ చేసిన వాళ్ళకి? ఒకటే మాట అన్నా, ఇది ట్రోల్ చేసిన వాళ్ళకి ఇది అన్న. అది ఇంకా మనం ఏం చెప్పలేం. ట్రోల్ చేసిన వాళ్ళకి ఇది, అది ట్రోల్ చేసిన వాళ్ళకి ఇది. ఎదుగుదల ఉందంగో, వాళ్ళు
తొక్కడానికి చూద్దామని నెగిటివ్ ట్రోల్స్ ఇస్తూ ఉంటారు. అంతే మించి ఏమి ఉండదు. అక్కడ ఎవరు ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అక్కడ ఇండియా, పాన్ ఇండియా స్టార్ అక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పుగోదావరి జిల్లా అండి, సామలకోట మండలం జీమేడపాడు, జగ్గంపేట నుంచి అండి. పిన్ కోడ్ కూడా చెప్పేసేలా ఉన్నారు. ఈవెంట్ కోసం వచ్చారా? ఎప్పుడు వస్తాం సార్ ప్రభాస్ ఈవెంట్ ప్రతి ఈవెంట్ ప్రతి ఈవెంట్కి వస్తాం సార్. అవును సార్. ఎట్లా అనిపిస్తుంది రాజ్యసభకు సంబంధించి? సూపర్ అండి, ఏం తిరిగిలేదండి. ఇంకా ఎక్సలెంట్. ఇంక మూవీ మళ్ళీ ఇంకా ఇండస్ట్రీలో ఏ మూవీ ఉండదని అలా కొట్టుకుపోద్ది అనమాట. 100% అన్న ఎప్పుడు కింగే. సలార్ కానీ బాహుబలి కానీ ఇవన్నీ ఏకంగా ఎలాంటి సినిమాలు మీకు తెలుసు అంతనా. సినిమాల పరంగా ఇండస్ట్రీలో ప్రభాస్ రాజుని కొట్టుకోవాలి ఎవరు లేరండి. అన్న అంటే మాకు అంత ఇష్టం. ఎందుకు ఇష్టం అంత? ఇష్టం, మంచి మనిషి. అంత మంచి మనిషిని ఎవరైనా చూడాలి. మేము ఎప్పుడైనా ఆదరిస్తారో మాకు ఎప్పుడూ క్లోజ్గా ఇంటికాడ ఏ అడ్డు ఉండదండి. ఈవెంట్కి ఎప్పుడు వచ్చినా మాకు ఏ ప్రాబ్లం ఉండదు. వెళ్ళి నైట్ ఏ టైం అయినా సరే మాకు ఫోన్ వస్తుంది, వెళ్ళారా లేరని అంత బాగా పలుకుతాడు. అందుకే ఆయన అంటే మాకు అభిమానం. ఆయన దగ్గర మేనేజర్ గారు రామకృష్ణ గారు ఉంటారండి. ఆయన మాకు ఎప్పుడు ఏ లోటుపాటు లేకుండా చూస్తారండి. ఫ్యాన్స్ గా ఒక విషయం చెప్పండి, మొన్న లులు మాల్లో హీరోయిన్ మీదకి అంతలాగా వెళ్ళడం అనేది అలాగా కరెక్టా? అవి కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే లేడీస్ అనేవాళ్ళు ఎవరిని గౌరవించాలి, కానీ మన వాళ్ళు తప్పుగా రోమం చేసి అలా చేయకూడదు సార్. ఎవరైనా సరే లేడీస్ అంటే మనం గౌరవించాలి. హిందూ సాంప్రదాయాలు అలా మనం గౌరవించాలి సార్. అది లేడీస్ అంటే మన గౌరవం ఉండాలి. అవును సార్. అది ఫ్యాన్స్గా మీరు తోటి ఫ్యాన్స్కి ఏం చెప్తారు? అందరూ ఒకలాగా ఉండాలండి. ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ అన్నా సరే మన స్త్రీలను గౌరవించేలా ఉండాలని. ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి చేసేలా ఉండకూడదు. ఏ ఫ్యాన్స్ అన్నా సరే అండి గౌరవించి చేస్తేనే ఫ్యాన్స్ అవుతారు. అంతే తప్ప ఇలా చేస్తే అది రోమన్స్ అవుతుంది తప్ప అందుకంటే ఏమంటారు సార్ అని. అయితే శివాజీ గారు చెప్పారు, డ్రెస్సింగ్ హీరోయిన్లు కొంచెం ఇట్లా బయటకు వచ్చినప్పుడు మంచిగా డ్రెస్ చేసుకుని రండి, లేకపోతే ఇట్లాగే జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. మంచిగా డ్రెస్ చేసుకోండి, శారీలు పెట్టుకుంటే బెటర్. అది మంచిదే కదండి. ఎందుకంటే మనం వాళ్ళు గౌరవించాలి, వాళ్ళు మనం గౌరవించాలి. కానీ స్త్రీలకు మనం ఎక్కువ గౌరవం ఇవ్వాలండి. ఆయన చెప్పిన ప్రకారం అంటే పర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బిడ్డ అయినా సరే ఆయన జాగ్రత్త చెప్తాడు. ఇంకొకరు బిడ్డ చెప్పినా వాళ్ళ బిడ్డకు అతను నచ్చడు కదండి. నా ఇష్టం నిన్నట్టుగా కానీ స్త్రీని గౌరవించాలి ఏదన్నా. కానీ అలా అనడం అనేది పర్సనల్గా ఉంటుంది, మనకు అంత జనాలు తెలియదండి అది. అవును సార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? టుక్కు కూడా డై హార్డ్ ఫ్యానా? అవునండి, అవునండి, డై హార్డ్ ఫ్యాన్. ఎలా అనిపించింది ట్రైలర్? సాంగ్స్ అన్ని సూపర్ ఉన్నాయన్న, బాగున్నాయి. హిట్ పడిపోతుందా? సూపర్ హిట్? హిట్ కాదండి, బ్లాక్ బస్టర్ అనే. ఎలా ఉంటాయి కలెక్షన్స్? కలెక్షన్స్ అన్నట్లుకన్నా ఎక్కువ వస్తుందని ఇది. కలెక్షన్ బాహుబలిలో 2 హీరోయిన్ ఎంత 1800, ఇప్పుడు 3 300 కోటి. కన్నడ మిక్స్ ఆంధ్ర, ఇది మైసూర్ నుంచి వచ్చిండేది. ఫస్ట్ టైం మన హైదరాబాద్ లోపల కాల్పెట్టిండేది. ఫస్ట్ టైం హైదరాబాద్ లోపల కాల్పెట్టిండేది అన్నవస్త్రము. జై రెబల్ స్టార్. అవునా, ఉంది. అన్నా మా అన్నని అడగాలి నాన్న. బాహుబలి మనోహరి ఆల్ టైమ్ వేరే లెవెల్లోనా. దాంట్లో ఆడపిల్లలు ఉంటారా 3 ఎక్స్ నాకు 3 లవర్లు ఉన్నట. జై రెబల్ స్టార్. హాయ్ డార్లింగ్స్ అందరికీ. నేను ఇక్కడ ప్రభాస్ అన్న అంటే గొప్ప వ్యక్తి. ఆయన గురించి కాదు, ఇంతకు ముందు ఒక ట్రోల్ చేసిండు. ఎట్లా ట్రోల్ చేసిండంటే కుంటుకుంటా ట్రోల్ చేసిండు. అరే నీకే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టాలన్నా లేదు. ఎట్లా చేసిండంటే చాలా ఘోరంగా చేసిండు. ఓకే డన్. అరే నీకే చెప్తానా, 1కి 2 సార్లు చెప్తున్నా, నీకే చెప్తున్నా. ఆ కాలుకుంటున్నావు కదా, మళ్ళీ కనపడు మీ హీరో దానికి, అప్పుడు చూపిస్తాం. రెబల్ సార్ సరే ఇప్పుడు ఉన్నావు కదా, ఇప్పుడు వచ్చేసేయి మాట్లాడుకుందాం ఏదైనా అంటే. ఆ రోజు కుంటడం కాదురా, ఈ రోజు కుంటుందిరా. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్ చెప్తున్నా, జై రెబల్ స్టార్. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు మా ఓడు. అవుతుందా? కాదు. అదే కాలుతోటే ప్యాన్ ఇండియాని వెళ్తున్నాం. అవుతుందా? కాదు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. సో రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా మనం చూడొచ్చు. ఫ్యాన్స్ అందరూ కూడా క్యూలో పాసెస్ తీసుకుని పాసెస్తో నిలబడ్డారు. సో వాళ్ళని ఎప్పుడు లోపలికి అలౌ చేస్తారని చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈవెంట్లో ప్రభాస్ని చూడాలి అని చెప్పేసి. అండ్ ఇంకా మ్యూజిక్కి సంబంధించి కూడా తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఏ ఈవెంట్ జరిగినా తమన్ లైవ్లో కాన్సర్ట్ పెట్టి ఒక కొత్త సాంగ్ అక్కడ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్లో కూడా కొత్త సాంగ్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సింగర్స్ ఇక్కడ లైవ్ కాన్సర్ట్లో పాడుతూ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ మొత్తం కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. సో ఫ్యాన్స్ మొత్తం కూడా ఇక్కడ క్యూలో ఉన్నారు. ఇక్కడ చాలా భద్రతని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఫ్యాన్స్ లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్
పాసెస్తో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్తో మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఫ్యాన్స్ క్యూలో ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ వెళ్దాం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది ఈ కంటెంట్కి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్ ఎక్స్క్యూజ్ ఎక్కడి నుంచి వచ్చారు? బాచ్పల్లి. బాచుపల్లి. ప్రభాస్ డై హార్ట్ ఫ్యానా? అవును, అందుకే వచ్చాం. బాచ్పల్లి. డై హార్ట్ ఫ్యానా? ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటివరకు చేసిన ప్రభాస్ క్యారెక్టర్ బాగుంటుంది. డై హార్ట్ ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. అది ఎలా ఉన్నా నచ్చుతుంది. ఇప్పటివరకు చాలా రోజులైంది కామెడీ క్యారెక్టర్ చేసి, అండ్ ఇంకా లుక్స్ కూడా బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది? ప్రభాస్ ఉన్న ఎలా ఉన్నా బాగుంటాడు, ఎక్కడున్నా రాజే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? వెరీ నైస్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజాసాబ్ నుంచి థియేటర్ ఎక్స్పీరియన్స్? జస్ట్ ప్రభాస్. జస్ట్ ప్రభాస్ చూడడానికి వచ్చారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇష్టం ప్రభాస్ అంటే అంత? వైబ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగిన క్షత్రియాస్ కాబట్టి ఆబ్వియస్గా నచ్చుతుంది. సేమ్ బాచ్పల్లి. ఎందుకు ఇష్టం ప్రభాస్? ప్రభాస్ ఆబ్వియస్లీ ఏదో ఒక యాక్టర్ ఇష్టం కదా అందరికీ, సో నాకు ప్రభాస్ ఇష్టం. ప్రభాస్లో ఏమైనా మీకు నచ్చిన క్వాలిటీస్ ప్రభాస్ని? హైట్, పర్సనాలిటీ, క్యారెక్టర్, ఫిజిక్, 6 feet. ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ బాగుంటుంది. ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు వరకు వచ్చిన సినిమాల్లో ప్రభాస్ని ఇలా చూడడం అనేది మిస్ అయ్యారా? అవును, యా మిస్ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? ఇక్కడ వరంగల్ నుంచి. వరంగల్ నుంచా? ఓకే. డై హార్ట్ ఫ్యానా? డైరెక్ట్ ఫ్యాన్. ఓకే. ఎలా అనిపించింది ట్రైలర్ కానీ? బాగా, చాలా బాగుంది, సూపర్ ఉంది. బాగుందా? బాగుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్? లుక్స్ వింటర్ లుక్ వచ్చింది, బాగుంది. ఓకే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పాన్ ఇండియా మార్కెట్లో ఇప్పుడు ప్రభాస్ కామెడీ, డాన్స్ బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. సూపర్ బాగుంటుంది. ఓకే. స్టార్. ఎక్కడి నుంచి భయ్యా? వరంగల్, సేమ్ వరంగల్. ఓకే. సో ఈవెంట్ పాస్లు తీసుకున్నారా? తీసుకున్నాం, పాస్ మా ఊరి దగ్గర. సో ఎట్లా వచ్చింది మీకు? అంటే చాలా సడన్ గా అనౌన్స్ చేశారు కదా ఈవెంట్కి సంబంధించి. సో మీకు ఇన్ఫర్మేషన్ పాస్లు? మా వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చారు పాస్, అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఇచ్చారు పాస్. ఓకే. సో అందుకే అక్కడ నుంచి ఇమీడియట్లీ వచ్చేసాం మేము. ఓకే. ఈవెంట్లో దేనికోసం ఈగర్లీ వెయిటింగ్ మీరు? ఈవెంట్ అసలు ప్రభాస్ కోసం వచ్చింది, ఎవరి కోసం వెయిటింగ్ కాదు, ప్రభాస్ కోసం. ప్రభాస్ కోసం. మూవీ వచ్చేసి ఎట్లయినా అది హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది. కాకపోతే లైవ్లో ప్రభాస్ అని చూడడానికి అలా అని చెప్పేసి వచ్చేసాం వరంగల్ నుంచి. ఓకే. రైట్. ఎక్కడి నుంచి భయ్యా? కర్నూలు. 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 ప్రభాస్ చూడడానికి వచ్చారా? అన్న దర్శనం కోసం 3 సంవత్సరాలే చూడక లాస్ట్ చూసింది ఆదిపురుష్కి, మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్తో చూస్తున్నాం అన్నని. ఓకే. ఏంటి ఆదిపురుష్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రభాస్ గ్రాఫ్ మూవీస్ ఎట్లా అనిపించింది లైనప్ అంతా? సాలార్ చెప్పకూడదు ఇంకా, అది బ్లాక్ బస్టర్. ఇంకా ఇప్పుడు ఇంకా రాజాసాబ్తో జనవరి 9న బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తాం. కర్నూలు. ఓకే. ఎంతమంది వచ్చారు కర్నూలు నుంచి? 12 మంది. ఎలా వచ్చారు? ట్రైన్లో. ట్రైనా? ఇప్పుడు మార్నింగ్ వచ్చారా? మార్నింగ్ వచ్చినాం. ఓకే. ఈవెంట్ అయ్యాక ఎప్పుడు రేపు మార్నింగ్ వెళ్తారా మళ్ళీ? లేదు, నైట్ వెళ్ళిపోతాం. నైట్కేనా? ఓకే. దర్శనం చేసుకుని వెళ్తారా? దర్శనం చేసుకుని వెళ్ళిపోయేది. ఓకే. ఎందుకు ప్రభాస్ అంటే అంత ఇష్టం? డైరెక్ట్ ఫ్యాన్స్. ఎందుకు ఇష్టం అంత? ఇష్టం అంటే ఒక హ్యాపీనెస్. అన్నని చూడాలని అదొక హ్యాపీనెస్. చిన్నప్పటి నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ అది. ఓకే. అది ఎక్కడి నుంచి వచ్చారు? ఈవెంట్కి వచ్చారా? అవును. అవునా? ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్సా? ప్రభాస్ అంటే అంత ఇష్టమా? అంతే ఇష్టం, నాకు చాలా ఇష్టం ప్రభాస్ అన్న సార్. ఎందుకు ఇష్టం అంతా? ఎందుకు ఇష్టం? మూవీస్ బాగా తీస్తాడు. ఇంకా మా డాడీ స్వామి నేను కలిసి వచ్చినాము ఒకసారి. అవునా? ఓకే. ఏ మూవీస్ చూసారు మీరు? అన్ని బాహుబలి, ఈశ్వర్, వర్షం, సలార్, కల్కి, ఆల్ మూవీస్. ఏ మూవీ ఇష్టం బాగా? బాహుబలి, సలార్ అన్ని బాహుబలి సలార్ అన్నీనా? ఈ మూవీ ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది ట్రైలర్? ఒక ఫీలింగ్ తో బాగుంది మూవీ. బాగుందా? ఏ ఫీలింగ్? హర్రర్ మూవీ, ఓకే. దయ్యం మూవీ. ఓకే. డాడీతో వచ్చారా? డాడీ, నేను, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్వామి వచ్చాం, ముగ్గురం. ఓ సూపర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాసా? ఓకే. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నారాయణపేట. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉంటుంది, బాగా జనాలు ఉంటారు ఎక్కువగా. సో పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు? క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా, సో చాలా సంవత్సరాలు అడుగుతున్నారు, చూద్దాం అని మేము దిగినాం కాబట్టి. మీ అబ్బాయి అడుగుతున్నారని తీసుకొచ్చారా? ఫస్ట్ టైం వచ్చారా? ఓకే. ఓకే. మీరు ప్రభాస్ ఫ్యానేనా? ప్రభాస్ ఫ్యాన్. ఫ్యామిలీ మొత్తం దిగినాం. సినిమాలు చూస్తుంటారు బాగా?
ఎందుకు మీకెందుకు ఇష్టం ప్రభాస్ అంటే? ప్రభాస్ అంటే ఫస్ట్ లైక్ ఇస్తాం సారీ సెంటిమెంట్ సినిమాలు మూవీ మంచిగా ఉంటాయి కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఈవెంట్కి? ఏ ఈవెంట్కి వచ్చారు? ఏ ఈవెంట్కి వచ్చారు? కలికి ఆడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర వచ్చాము చూసారా ప్రభాస్? చూసాము. ఎలా అనిపించారు? ఇంటికి ఇంతకు ముందు పోయి ఫోటో షూట్ ఉంటే దిగాను. ఎలా అనిపించారు దగ్గర నుంచి చూసి? డార్లింగ్ డార్లింగ్ సార్ మంత్ పూర్తి. పిల్లలతో వచ్చారు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు దేవుడు ప్రభాస్ రాజీ. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు దేవుడు ప్రభాస్ రాజీ. ఈ పేరేంటి నాన్న? వివిక్ష వివిక్ష. ప్రభాస్ ఫ్యానా? అవునా? సినిమాలు చూసావా ప్రభాస్ సినిమాలు? ఎన్ని సినిమాలు చూసావు? ఏ సినిమా చూసావు? కల్కి. నచ్చిందా బాగా? ఓకే. సో కల్కి చూసాక ప్రభాస్ ఫ్యాన్ అయిపోయావా? ఓకే. ప్రభాస్ సాంగ్స్ ఏమైనా వచ్చా? సాంగ్స్ ఏమైనా రావా? ఓకే. ఎందుకు ఇష్టం ప్రభాస్? ఎందుకు ఇష్టం ప్రభాస్? నార్మల్గా సినిమా చూస్తే బాగా నచ్చారా? ఓకే. ఈవెంట్కి డాడీతో వచ్చావా? డాడీతో మా మామతో వచ్చా. అవునా? సో ఇక్కడ క్రౌడ్, ఇంతమంది క్రౌడ్ ఉన్నారు, భయం వేయట్లేదా? ప్రభాస్ చూడాలని ఉందా? ఇప్పటివరకు చూడలేదా లైవ్? ఎప్పుడు ఏ హీరోని చూడలేదా? చూసా. ఏ హీరోని చూసావు? రాహుల్ సిప్లి గారు. ఓకే. సో ప్రభాస్ని చూడాలని ఎక్సైటెడ్ ఉన్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? ఓకే, సూపర్. ట్రైలర్ నచ్చిందా రాజా సాబ్? బాగుందా? హర్రర్. ఓకే. రాజమండ్రి నుంచి వచ్చానన్న, రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్, ఈయన జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ముందుగా రాజా సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి దేశ నలుమూలల నుంచి కూడా విచ్చేసిన అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ రాజా సాబ్ మూవీలో ప్రభాస్ని వింటేజ్ ప్రభాస్గా యాక్షన్తో ఈ రోజు వరకు మంచి మంచి సినిమాలు చేసి ఇప్పుడు హర్రర్ అలాగే ఫ్యాంటసీ కామెడీ రోల్లో అలరించడానికి మన రాజా సాబ్ జనవరి 9న మన ముందుకు రాబోతుంది. సినిమా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి ఎక్కడి నుంచో కూడా అభిమానులు వందలాదిగా తరలి వచ్చారు. మీరందరూ కూడా ఈవెంట్ అయిపోయిన తర్వాత అన్నయ్యని దగ్గర నుంచి చూసి అదే సంతోషంతో ఏ ఇబ్బంది కలగకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ప్రభాస్ అభిమానులు అంటే క్రమశిక్షణకి మారు పేరు. అలాగే ఈవెంట్ మొత్తం కూడా మీరు మంచిగా చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, 1 మినిట్. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటున్నారు. మొన్న లులు మాల్లో జరిగిన ఈవెంట్కి సంబంధించి ఫ్యాన్స్ హీరోయిన్ మీదకి అంతలాగా ఎగబడ్డం, ఏం చెప్తారు మీరు ఫ్యాన్స్కి? అన్న, ఫ్యాన్స్లో కూడా ఇప్పుడు బాధ్యత కలిగిన ఫ్యాన్స్, ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో బాధ్యతగా ఉన్న ఫ్యాన్స్ వేరు. మేము ఫ్యాన్స్ అని చెప్పుకొని అల్లరిచల్లగా తిరిగి ఫ్యాన్స్ వేరు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే సేవా కార్యక్రమాలకు కానీ మంచితనానికి కానీ పెట్టింది పేరు. అలాగే ఏ విషయంలోనే కూడా అన్నయ్యకి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురాకుండా కరెక్ట్ అయిన ఫ్యాన్స్. మొన్న ఈవెంట్కి వచ్చింది ఫ్యాన్సే కదా? నా ఫ్యాన్స్ అన్న సంబంధించి ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? ఫ్యాన్స్ అన్నా, ఇప్పుడు ఒక ఫంక్షన్ వచ్చిందంటే ఫంక్షన్ వచ్చేటప్పటికి అందరూ వస్తున్నారు. అందులో పర్టికులర్గా ఫ్యాన్స్ అని చెప్పలేం, బయట నుంచి అదర్ ఫ్యాన్స్ కూడా. ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా అక్కడ ఫ్యాన్స్ చేసింది కరెక్ట్? కరెక్ట్ కాదన్న, కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా అలా అల్లరి చిల్లరగా తిరిగి ప్రవర్తన మానుకోవాలి. రాబోయే రోజుల్లో ఫ్యాన్స్ అంటే ఒక సేవా కార్యక్రమాల్లో కానీ మంచితనంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివాజీ గారు దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్ మధ్యకి వెళ్తున్నప్పుడు హీరోయిన్స్ డ్రెస్సింగ్ అనేది బాగుండాలి, శారీస్ లాంటివి కట్టుకుంటే జరుగు ఇటువంటి అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు కదా, దానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఏం శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అన్న. కానీ అతను చెప్పిన విధానంలో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల అందరూ తప్పు పట్టారు. దానికి అది ఎవరి వల్ల చెడ్డ పేరు వస్తుంది అన్నది తెలుసుకుని వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. అంత అవసరం లేదు. దానిలో మంచి తీసుకోండి, మంచి ఎవరు చెప్పినా తీసుకోండి. తప్పు ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళని ఖండించండి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. ఫ్యామిలీతో వచ్చారా? మీ అబ్బాయా? మల్లుడు. ఫ్యామిలీతో ఈవెంట్కి ప్రభాస్ ఫ్యాన్? అవునండి, అవునండి. ఎందుకు ప్రభాస్ అంటే అంత ఇష్టం? మా వాడికి ఇష్టం కాబట్టి మాకు ఇష్టం. ఓకే, చూసారా ప్రభాస్ సినిమాలు? ఏ సినిమాలు చూసారు? చాలా చూసి ఛత్రపతి. ఓకే, ఈవెంట్కి ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకుముందు ఏ ఈవెంట్కి రాలేదా? ఎలా అనిపిస్తుంది మరి ఇంత క్రౌడ్ ఇక్కడ? చాలా బాగుందండి. బాగుందా? ప్రభాస్ని చూడాలని ఎక్సైటెడ్గా ఉన్నారు. ఓకే, చూస్తుంటారా ఈవెంట్స్? ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ ఇవన్నీ చూస్తుంటారా? మొన్న ఒక సాంగ్ లాంచ్ జరిగింది లులు మాల్లో, హీరోయిన్ మీదకి ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోయారు కదా, సో అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? నువ్వు చూసావు కదా. తప్పు ఫ్యాన్స్ ఏం చెప్తారు? మీరు ఫ్యాన్స్ ఏం చెప్తారు?
మరి అంత హార్ష్గా ఉండకూడదులే, లిమిట్గా ఉండాలి ఫ్యాన్. ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చాను. కడప నుంచా? ఓకే. డై హార్డ్ ఫ్యానా? యా, డై హార్డ్ ఫ్యానా? ఎస్ ఎస్. ఓకే. బాగుందా రాజస్థాన్ ట్రైలర్ అదంతా? చాలా బాగుందండి. లైక్ కొత్తగా చూపిస్తున్నాడు మారుతి, అండ్ చాలా బాగుంది. లైక్ కొత్త యాంగిల్ కనబడుతుంది, హర్రర్ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ టైం ఎవరు లైక్ అందరూ భయపడుతుంటే లైక్ మా రెబలోడ్ వచ్చేసి సడన్గా హర్రర్ కామెడీ చేయడం. ప్రతి పాన్ ఇండియా హీరో భయపడుతున్నాడు హర్రర్ కామెడీ చేయాలంటే. లైక్ మా ఓడి గట్స్కి మేము సలాం కొడుతున్నాం ఎప్పటికీ. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? సిద్దిపేట నుంచి వచ్చినాం. సిద్దిపేట. సిద్దిపేట రెబల్స్ మేమంతా. సిద్దిపేట rebels-ఆ? ఓకే. ఎలా ఉంది రాజస్థాన్ ట్రైలర్? బాగుంది. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ కూడా వస్తుందట. ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవునాయా? సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? సంక్రాంతి విన్నర్గా రాజాసాబే విన్నారా? విన్నర్. సంక్రాంతి విన్నర్ అంటే ఒక రాజసాబ్ ఒకటే, దాని తర్వాత నీకేమన్నా కానీ. ఎలా ఉన్నాయి? అన్ని సినిమాల కంటే రాజసాబ్ ఒకటి గ్రేట్. ఒకటే గ్రేడా? ఓకే. ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నారు? మినిమం ఓపెనింగ్ 200+ వస్తాయి. 200+. ఓపెనింగ్ డే 1. ఓకే. ఈ లుక్లో ఈ క్యారెక్టర్లో చూడాలని వెయిట్ చేశారా? మిస్ అయ్యారా? చాలా కాలంగా వెయిట్ చేసిన నేనైతే. లుక్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఓకే. 2 సాంగ్స్ ఎట్లా చూడాలనుకున్నాం అట్లా చూపిస్తుండు. 2 సాంగ్స్ డాన్స్. ఇంకా 2 సాంగ్స్ కూడా ఉన్నాయంట, వాటి కోసం కూడా వెయిటింగ్. ఓకే. రిలీజ్ రోజు వెళ్తారా? డే 1 కంపల్సరీ. ప్రీమియర్స్కే వెళ్తాం మేము. ప్రీమియర్సే, డే 1 కూడా కాదు, ఇక ప్రీమియర్సే. 2 థియేటర్స్ మేము ఓన్ ఉంటాం. ఓకే. ప్రీమియర్స్ మీరే తీసుకుంటారా? అవును, ఓకే. మేమే చింపుతాం అవసరం. ఓకే. సో మీకు ఎలా అనిపించింది ఈ కంటెంట్ అంతా ఇప్పుడు? మేము హార్ట్ఫుల్గా చాలా బాగా నచ్చింది. మారుతి ఫ్యాన్ బై వర్క్ చేశాడు సార్ అన్నట్టు. లుక్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. కొంచెం డీటెయిలింగ్ ఇంకా బాగుంటే బాగుండని అందరు అంటున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ వర్క్ నడుస్తుందని తెలుస్తుంది. బయట టాక్ ఉంది. కొంచెం దాన్ని చూసుకొని అంతా ఓకే చేస్తే అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది. ఈసారి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి మా రాజాసాబ్ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాము. ఇది కంప్లీట్గా ఫ్యామిలియర్ మూవీ, ఎవరైనా చూడొచ్చు. లైక్ నాట్ లైక్ కిడ్స్, ఎవరైనా. మా ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్స్లో రాబోతున్నాడు. అందరూ మీ ఫ్యామిలీస్తో వచ్చి మా మూవీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ట్రైలర్లో చూసిన విఎఫ్ఎక్స్ అండ్ ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము ఫ్యాన్స్ అందరం హ్యాపీగా ఉన్నాము. ఎక్కడ ఎలాంటి ట్రోల్స్ని పట్టించుకోవద్దు. మా అన్న లుక్స్లో ఎలాంటి మా కాంప్రమైజ్ అనేది లేదు. చాలా బాగా వచ్చాయి అవుట్పుట్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పాలనుకున్నది ఏంటంటే బయట ఎవరి మాట నమ్మొద్దు. అందరూ అలానే ఉన్నారు, చెప్తున్నారు, నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మా ప్రభాస్ అన్న లుక్స్ ఎక్కడ కూడా తగ్గలేదు, చాలా బాగుంది అవుట్పుట్. మా డైరెక్టర్ మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే తమన్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ బీజిఎం అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి, కేపీహెచ్బి. ఓకే. ప్రభాస్ ఫ్యానా? డయాట్ ఫ్యాన్. అవునా? ఎందుకు ఇష్టం ప్రభాస్? ఆయన క్యారెక్టర్ బాగా ఇష్టం. హంబుల్గా ఉంటాడు కదా, అందుకు ఇష్టం. ఎలా అనిపించింది రాజస్థాన్ ట్రైలర్, సాంగ్స్? బాగుందండి. వింటేజ్ ప్రభాస్ వచ్చాడు బ్యాక్. ఇటువంటి క్యారెక్టర్లో చూడాలని ఇప్పటివరకు మిస్ అయ్యారా? చాలా మిస్ అవుతున్నా. డార్లింగ్ టైంలో, బుజ్జియా టైంలో చూసాడు. ఆఫ్టర్ 10 years తర్వాత ఇది చాలా ఆతృతగా ఉంది చెప్పాలంటే, చూడాలి అని చెప్పి. మొన్న నిధి అగర్వాల్ మీదకి ఫ్యాన్స్ వెళ్ళారు కదా, సో ఏం చెప్తారు దానికి సంబంధించి? అది ఈవెంట్ మేనేజ్మెంట్ని ఉంటుందండి, దానికి మనం ఏం చేస్తాం. ఇప్పుడు నార్మల్గా చిన్న సెలబ్రిటీ వస్తేనే మీద పడిపోతారు. అలాంటి హీరోయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా మెయిన్గా. శివాజీ గారు డ్రెస్సింగ్ గురించి చెప్పారు. హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు శారీల్లో వెళ్ళాలి అని చెప్పి. నేను మాట్లాడాను. సపోర్ట్ చేస్తారా లేదా? నేను అసలు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను, నాకు నచ్చదు అంతే. సో మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్తో ఈ కైతలపూర్ గ్రౌండ్స్ బయట కూడా రోడ్డు మొత్తం కూడా నిండిపోయింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ప్రభాస్ని ఇటువంటి క్యారెక్టర్లో, ఇటువంటి రోల్లో, ఇటువంటి లుక్స్లో చూడాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో ఆల్రెడీ వచ్చారు. సో ఈవెంట్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ ఫ్యాన్స్ బయట హంగామా చేస్తున్నారు. మొత్తం కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఇక్కడ బయట హంగామా చేస్తున్నారు. పాసలు తీసుకుని లోపలికి, పాసలతో రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. చెప్పండి భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. ఎలా అనిపిస్తుంది ప్రభాస్ లుక్స్, ట్రైలర్, సాంగ్స్? ఎన్నడూ చూడని విధంగా ప్రస్తుతానికైతే న్యూ లుక్తో కనిపిస్తున్నది. ఇక ఏమో చెప్పలేం. సినిమా కంపల్సరీ 2000 కోట్లు దాటుతుందని, పాన్ ఇండియా స్టార్ కదా,
ఎవరు వంక పెట్టే అవసరం లేదు. కాబట్టి ఎవడొచ్చినా ఏం పీగలేడు అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి. ప్రభాస్ ఫ్యానా? అవును. ఎందుకు అని అంటే తను మంచోడు, కైండ్, మంచి యాక్ట్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను. ఈశ్వర్ మూవీ నుంచి ఫ్యాన్. రాజసభకు సంబంధించి ఎలా అనిపించింది ట్రైలర్, సాంగ్స్? ట్రైలర్ అయితే అదిరిపోయింది. చూడాలి రిలీజ్ అయ్యాక టాక్ ఎట్లుంటుంది. హిట్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను నేను. లుక్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్? బాగున్నాయి. చాలా రోజుల తర్వాత చాలా బాగున్నాడు అంతే. బేసిక్గా నేను వికారాబాద్ నుంచి వచ్చాను. బేసిక్గా నేను ప్రభాస్ కోసం రాలేదు, దీని కోసం వచ్చాను. లేదండి చూడలేదు. ఫ్రెండ్ కోసం నా కోసం వచ్చాను. నేను ప్రభాస్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ. పెద్ద గోడలు కట్టేదే భయపడి లోపలికి ఎవడొస్తాడు. టాలీవుడ్ 100 కోట్లు, రెబల్ 1000 కోట్లు. అన్న ప్రభాస్ అన్న చూసి 3 సంవత్సరాలు అయిందన్న. 3 సంవత్సరాల మీద ఇప్పుడు కసి తీర్చుకుంటారు అందరూ. ఎందుకోసం? ఉత్సాహం అన్న. ప్రభాస్ అనే సినిమా సంవత్సరానికి 2 సినిమాలు ఎవడో తిన్నాడు. ప్రభాస్ సార్ ఫ్యాన్స్ అంటే మెంటల్ నాకు అడుగులు మెంటల్. 100 కోట్ల సినిమాయా ప్రభాస్ అనే పేరు మీద ఉంది. 500 కోట్ల సినిమాయా ప్రభాస్ అనే పేరు మీద ఉంది. 1000 కోట్ల సినిమాయా ప్రభాస్ అనే పేరు మీద ఉంది. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. బాలీవుడ్ హాలీవుడ్ కాదు. ఈ పండక్కే ఏ హీరోయిన్ రాని, ఎవరైనా రాని, చిరంజీవి అయినా సరే, రెబల్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా సరే, ఎవరు వచ్చినా కానీ కొట్టేదాం అడిగే రెబల్ స్టార్. ప్రభాస్ అన్న రికార్డులు కొడతాడు. కంపల్సరీ సినిమా చూడండి. జనవరి 9 ప్రభాస్ అన్ననే రికార్డులు కొట్టేదే ప్రభాస్ అన్న. రికార్డులు కొట్టేది ప్రభాస్ అన్న. జనవరి 9 సినిమా చూసి ప్రేక్షకులు ఉత్సాహపడతారు. 3 గంటల 6 నిమిషాల సినిమా. కంపల్సరీ రికార్డులు కొట్టకపోతే ఈ హైదరాబాద్లో నేను ఉండను. ముందే చెప్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.